సందర్భం కూడా అనలేము, ఎందుకంటే దాన్ని మంచిగా వాడతాం కాబట్టి. ఇప్పుడు నేపాల్లో చూసాము, అంతకుముందు బంగ్లాదేశ్లో చూసాము, అంతకుముందు శ్రీలంకలో చూసాం. సారూప్యం గురించి మాట్లాడుకునే ముందు ఏంటి సార్ అంటే వాట్ ఈస్ ద కోర్ పాయింట్ నేపాల్లో ఈ పరిస్థితికి ఇవాళ? కోర్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఎన్ని రాష్ట్రాలు ఒక సిటీ చుట్టూరా తిరుగుతాయి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. బంగ్లాదేశ్ అంటే ఢాకా, నేపాల్ అంటే కాఠ్మండు, శ్రీలంక అంటే కొలంబో. అంతే. మొత్తం కంట్రీ అంతా ఆ మెట్రోపాలిటన్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. అక్కడే నాయకులు ఉంటారు, అక్కడే డబ్బు ఉంటుంది, అక్కడే నిర్ణయాలు తీసుకుంటారు, కుట్రలు చేస్తారు. స్మాల్ సొసైటీ అయిపోతుంది. భారతదేశంలో ఈవేళ ఒక 20 పెద్ద సెంటర్స్ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు, బాంబే ఉన్నది, వారణాసి, ఇలా ఉన్నది పెద్ద దేశం. ఇక్కడంతా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఈ 3 దేశాల్లో కంపారిజన్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ 3 దేశాలు భారతదేశంతో సరిహద్దుల్లో ఉన్నాయి, మంచి సంబంధాలు ఉండాలి. కానీ వాళ్ళకి ఎవరికి మంచి సంబంధాలు పెట్టుకోలేదు, మనతో పెట్టుకోలేదు. లేవంటాం తప్పది. భారతదేశం చాలా ట్రై చేసింది. ఎందుకంటే పక్కన అమెరికా ఉండేది, తగ్గిపోయింది అమెరికా. వాళ్ళు ఏదో దేశాల మీద ఖర్చు పెట్టేది ఏంటి అంటారు. ట్రంప్ అలాగే మాట్లాడతాడు, ₹1 ఇవ్వకూడదు వీళ్ళకి, పనికిరాని వాళ్ళు అంటాడు ఓపెన్గా. చైనా వచ్చింది పెంచడానికి భారతదేశానికి, వాళ్ళు చైనాని సైడ్ చేయటం, ఇదంతా 3 దేశాలు ఈ భారత్ నాట్యం చేస్తూ వచ్చారు. అందువల్ల ఈ కంపారిజన్, చిన్న దేశం, ఒక పట్టణం, చైనాతో కలిసి ఉండటం, ఆర్థిక వ్యవస్థ పాడైపోవటం, అన్నిటికంటే ముఖ్యంగా 3 దేశాల్లో కాన్సన్ట్రేషన్ అధికారం రాగానే ఏమంటారు, బంధు ప్రీతి, కరప్షన్ ఏదో క్లెప్టోక్రసీ అంటే ఇంకా ఓపెన్గా తినేయటం, అంతే, డబ్బులు తినేయటం, ఎంతైనా తినేయటం. తర్వాత 3వ 4వ 5వ ఫ్యామిలీసే డామినేట్ చేస్తాయి. ఇది కంపారిజన్. ఎప్పుడైతే నేపాల్ పర్టికులర్గా తీసుకోవాలంటే 2008 వరకు వాళ్ళకి 100-200 సంవత్సరాలు రాజులు, లేకపోతే రాజుల ముందర ఒక కమ్యూనిటీ షాజ్ అని పరిపాలించేవారు. తీసేయగానే ఆ రోజు నుంచి ఈవేళ వరకు రాజకీయ నాయకులు 15 ప్రధానమంత్రుల, 15 ప్రభుత్వాల ఈ 18 సంవత్సరాలు జరిగింది. 20 సంవత్సరాల్లో 17 మంది ప్రధానమంత్రులు. ఆ రోజు నుంచి చూసింది ఏంటంటే ఎవరైతే మావోయిస్ట్ గవర్నమెంట్, మావోయిస్ట్ వచ్చారో పేరు పెట్టుకుని చైనా సపోర్ట్తో వాళ్ళు పోరాడారు. రాజు మీద ఆర్మీ డబ్బులు గిబ్బులు అంతా, చైనా సరిహద్దు ఉన్నది కదా వాళ్ళకి, చక్కగా డైరెక్ట్గా అక్కడ దాకోవటం చేయటం చేస్తూ వస్తే మోస్ట్ కరప్ట్ లీడర్స్గా వీళ్ళకి ఆనేరు. వాళ్ళంతా సోషల్ మీడియాలో పిల్లలు, హోటల్స్, సిటీలు దాన్ని కొనేసుకోవటం, ఫస్ట్ టైం డెమోక్రసీలో వాళ్ళని అపలిష్ చూడటం ఆనే. అందువల్ల వాళ్ళని ఎలా తీసేయాలి, ఏం తీసేద్దాలో మనం అనుకుంటున్నారు. ఏదో సోషల్ మీడియా చేసేసి, సోషల్ మీడియా 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, ఇంకో 20 సంవత్సరాల వెనకాల రేడియో, ఇంకో 20 సంవత్సరాల వెనకాల న్యూస్ పేపర్, మెసేజ్ తీసుకొస్తుంది అంతే సోషల్ మీడియా. అది రెచ్చిపోయి ఉన్నారు అక్కడ ప్రజలు. తర్వాత భారతదేశంతో ఆ రోజు నుంచి, ఫస్ట్ డే నుంచి ఎప్పుడైతే రాజాని బయటికి పంపించేశారో మనతో తగు, ఆ ప్రధానమంత్రులు ఫస్ట్ కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నమస్కారం పెడతానికి చైనా వెళ్తారు. చాలా దగ్గరగా ఉంటాయి కదా నేపాల్, భారతదేశం. మరి అది ఇవన్నీ కల్చరల్గా దగ్గర ఉంటాయి. 3 కోట్ల జనాభా నెపలీస్ అక్కడ ఉన్నారు. భారతదేశంలో 1-2 కోట్ల మధ్య నెపలీస్ పనిచేస్తున్నారు. వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు, మన వాళ్ళు అనుకుని పనిచేస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇక్కడే ఉంటారు, హాస్టల్ కొనుక్కుంటారు, ఎలక్షన్లు కూడా పోటీ చేస్తారు, ఎంపీలుగా పోటీ చేస్తారు, ఎవరు పట్టించుకోరు. అలా దేశం మనం వచ్చిందంటే ఇది ఆశ్చర్యం కాదు. అంత కోపం వచ్చింది అక్కడ ప్రజలకి, అవకాశం దొరికింది. తర్వాత మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారు. ఇది శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో సైన్యం ఎంత ఊరుకున్నది, ఆఖరి పంపించేయటానికి హెలికాప్టర్లు ఇచ్చింది. అంటే అవి మిలిటరీ గవర్నమెంట్స్ కాదు. పాకిస్తాన్ మిలిటరీ రన్ చేస్తుంది కాబట్టి ఏ చిన్న తగు వచ్చినా వెంటనే వాళ్ళు యాక్ట్ చేసి జైల్లో వేసేసి చంపేయటం చేస్తారు, డిసపియర్ అయిపోతారు. ఇక్కడ ఈ మిలిటరీ స్టాండ్ ఏమిటంటే మేము న్యూట్రల్గా ఉండాలి, కలవ చేసుకోరు. అలాంటి టైంలో 2008లో రాజాని తరిమేసేటప్పుడు మిలిటరీ అంతా రాజా అపాయింట్ చేసిన జనరల్స్, ఆఫీసర్స్ అయినా వాళ్ళు కలవ చేసుకోలేదు. పబ్లిక్ సెంటిమెంట్ ఎలాగున్నా ఊరుకున్నారు. సో మనం మిలిటరీని బ్లేమ్ చేసి వాళ్ళు కుట్టదారులా వెనకాల ఉన్నారా అవన్నీ వేరే పెడితే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. వెళ్ళిపోయాక అక్కడ ఉన్న ప్రెసిడెంట్ మీరు కలవ చేసుకున్నాక 3 దేశాలు అలా చేశారు. మాట్లాడదాం అదే ఈ మిగతా అంశాలు సారూప్యత మాట్లాడదాం. అలాగే అంటే